ఇంట్లో ఎలాంటి తాబేలు బొమ్మ ఉంటే వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయో, అదృష్టము, ఐశ్వర్యము కలిసొస్తాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఆధునిక కాలంలో చాలామంది ఇళ్లలో తాబేలు బొమ్మలు ఉంచుకుంటున్నారు. చాలామంది తాబేలు ఉంగరాలు కూడా పెట్టుకుంటున్నారు. అయితే తాబేలు బొమ్మ ఇంట్లో ఉంచుకునేటప్పుడు ఒక్కొక్క రకం తాబేలు బొమ్మ ఇంట్లో ఉంటే ఒక్కొక్క రకమైన ప్రయోజనం కలుగుతుంది. అలాగే తాబేలు ఉంగరం చేయించుకుంటే చాలా మంచిది. చాలామంది తాబేలు ఉంగరాలు పెట్టుకుంటున్నారు. అయితే ఏ వేలికి పెట్టుకోవాలో ఆ వేలికి తాబేలు ఉంగరం పెట్టుకుంటే అదృష్టం బాగా కలిసి వస్తుంది. మేము బాగా కష్టపడుతున్నామండి, కష్టానికి తగిన ఫలితం రావాలని భావించేవాళ్ళు తాబేలు ఉంగరం మధ్య వేలికి పెట్టుకోండి. ఆడవాళ్ళైనా సరే, మగవాళ్ళైనా సరే తాబేలు ఉంగరం మధ్య వేలికి పెట్టుకోవాలి. తాబేలు ముఖం అనేది బయటికి చూస్తూ ఉండాలి, మన వైపు చూస్తూ ఉండకూడదు. చాలామంది ఏంటంటే తాబేలు ముఖం మన వైపుకి చూసేటట్టు ఉంగరం పెట్టుకుంటూ ఉంటారు. తాబేలు ఉంగరం ఎప్పుడు అలా పెట్టుకోకూడదు. తాబేలు ముఖం బయటికి చూస్తూ ఉండాలి. చేసే పనికి తగినటువంటి ఫలితం రావాలంటే మధ్య వేలికి తాబేలు ఉంగరం పెట్టుకోవాలి. అలాగే మా కెరీర్లో మంచి ప్రమోషన్ రావాలండి, మేము చేస్తున్న వృత్తిలో విపరీతంగా ఎదగాలి, మాకు పవర్స్ రావాలి, మాకు ప్రమోషన్ రావాలి, మేము స్థిరత్వం పొందాలి, మేము లైఫ్లో సెటిల్ అయిపోవాలని భావించేవాళ్ళు తాబేలు ఉంగరం వేలికి పెట్టుకోవాలి. శ్రమకు తగిన ఫలితం రావట్లేదని భావించేవాళ్ళు మధ్య వేలికి తాబేలు ఉంగరం పెట్టుకోండి. తొందరగా ప్రమోషన్ వచ్చి మాకు కొత్త కొత్త అధికార పదవులు రావాలి, మాకు పవర్స్ ఇవ్వాలనుకున్న వాళ్ళు ఉంగరం వేలికి పెట్టుకోండి. మాకు ఇంట్లో వాస్తు దోషాలనేవి ఉండకూడదు. ఏమైనా వాస్తు దోషాలున్నా అవన్నీ పోవాలి, ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోవాలని భావించేవాళ్ళు తాబేలు బొమ్మ ఇంట్లో ఉత్తర దిక్కులో పెట్టుకోవాలి. అది కూడా ఎలా పెట్టుకోవాలి? ఒక గాజు బౌల్ ఉంచి దానిలో నీళ్లు పోసి ఉత్తర దిక్కులో తాబేలు బొమ్మ పెట్టాలి. అప్పుడు ఇంట్లో వాస్తు దోషాలు ఉండవు. ఒక్కొక్క రకం తాబేలు బొమ్మ ఇంట్లో ఉంచుకుంటే ఒక్కొక్క రకమైన ప్రయోజనం కలుగుతుంది. పిల్లలు సరిగ్గా చదువుకోవట్లేదు అనుకోండి, అలాంటప్పుడు పిల్లల స్టడీ రూమ్లో కానీ బెడ్రూమ్లో కానీ ఇత్తడి తాబేలు బొమ్మ ఉంచాలి. ఇత్తడి లోహంతో చేసిన తాబేలు బొమ్మ పిల్లల బెడ్రూమ్లో ఉంటే బాగా చదువుతారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ వస్తుంది. ఎప్పుడు భార్యాభర్తలు కొట్టుకుంటూ ఉంటున్నారు అనుకోండి, గొడవలు తగ్గాలంటే 2 చిన్న తాబేలు బొమ్మలు, జంట తాబేలు బొమ్మలు వాళ్ళ బెడ్రూమ్లో ఉంచుకోవాలి. అప్పుడు భార్యాభర్తల మధ్య గొడవలన్నీ తగ్గిపోతాయి. మాకు ఎప్పుడు ఏదో ఒక అనారోగ్యం అండి అంటే ఆ అనారోగ్యం అంతా పోవాలంటే మట్టితో చేసిన తాబేలు బొమ్మ ఇంట్లో ఉంచుకోవాలి. ఏ తాబేలు బొమ్మ అయినా ఉత్తర దిక్కులో పెడితేనే మంచిది. అయితే ఒక్కొక్క తాబేలు బొమ్మ వల్ల ఒక్కొక్క రకమైన ప్రయోజనం కలుగుతుంది. కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసామండి, విపరీతంగా నరఘోష ఉంది, నరపీడ, దృష్టి ఎక్కువగా ఉందండి, మా బిజినెస్కి దిష్టి ఎక్కువ ఉందని భావించేవాళ్ళు వెండితో చేసిన తాబేలు బొమ్మ మీ బిజినెస్ స్పాట్లో పెట్టుకోండి. మీ వ్యాపార స్థలంలో వెండి తాబేలు బొమ్మ పెడితే ఖచ్చితంగా దిష్టి మొత్తం పోతుంది. అలాగే వ్యాపారంలో డబల్ బెనిఫిట్స్ రావాలండి, మేము ఊహించిన దానికంటే రెట్టింపు లాభం రావాలి. మేము ఎలాంటి తాబేలు బొమ్మ పెట్టుకోవాలంటే క్రిస్టల్ తాబేలు బొమ్మ పెట్టుకోవాలి. వ్యాపారంలో విపరీతమైన లాభాలు రావాలంటే మాత్రం క్రిస్టల్ తాబేలు బొమ్మ ఖచ్చితంగా వ్యాపార స్థలంలో ఉంచుకోవాలి. అసలు ఏ మెటల్తో చేసిన తాబేలు బొమ్మ అయినా సరే ఇంట్లో ఉన్న వ్యాపార స్థలంలో ఉన్న విశేషంగా అదృష్టం కలిసి వస్తుంది. ఇలా ప్రత్యేకంగా తాబేలు బొమ్మలు పెట్టుకోండి. తాబేలుకు ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంటుంది. శత్రువులు వచ్చినప్పుడు దాని తల 4 కాళ్ళు లోపలికి ముడుచుకుంటుంది. అదే తాబేలుకు ఉన్న స్పెషాలిటీ. అంటే శత్రు బాధలను పోగొట్టే శక్తి తాబేలు బొమ్మకు ఉంటుంది. తాబేలు బొమ్మ ఉంటే శత్రు బాధలు కూడా తగ్గిపోతాయి. అలాగే తాబేలు బరువు బాధ్యతలు మోసేటటువంటి శక్తి కలిగి ఉంటుంది. జీవితంలో బాధ్యతలు ఎక్కువ ఉన్నాయనుకోండి, తాబేలు బొమ్మ ఇంట్లో పెట్టుకుంటే ఆ బాధ్యతలన్నీ సమర్థంగా నిర్వహించగలిగేటటువంటి శక్తి కూడా ఖచ్చితంగా లభించి తీరుతుంది. మరి తాబేలు బొమ్మ ఎప్పుడు ఇంట్లో తెచ్చి పెట్టుకోవాలి? తాబేలు ఉంగరం చేయించుకొని ఎప్పుడు ఏ రోజు ధరిస్తే చాలా మంచిదంటే బుధవారం తాబేలు బొమ్మ తెచ్చి పెట్టుకోండి. బుధవారం తాబేలు ఉంగరం ధరించండి, విశేషంగా అదృష్టం కలిసి వస్తుంది. స్వస్తి.